నమస్తే అండి, వెల్కమ్ టు పీపుల్ మీడియా. మనతో ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారురాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు స్టాలిన్ గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. మేడం, నెటిజన్స్ అందరూ కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. లాస్ట్ టైం ఉన్న 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏం జరిగింది, ఏం లాభం వచ్చింది, అండ్ ప్రస్తుతం ఉన్న సంవత్సరంన్నర పాలనలో ఏం జరుగుతుంది, ఈ రెండు ప్రభుత్వాలని కంపేర్ చేసి చూస్తే అసలు ఏం జరుగుతుంది, మాకు కొంచెం విశ్లేషణ చేయండి మేడం. ఈ విషయానికి వెళ్తే 10 సంవత్సరాల పరిపాలన 1 సంవత్సరాల మార్చేసిండు అని అయితే చెప్పగలుగుతా. అంటే మంచిగానా చెడుగానా? ఇది మంచి అయితే ఎందుకు చెప్పేదాన్ని, చెడుగా మార్చిండు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎంతో కష్టపడి మన తెలంగాణను బంగారు తెలంగాణ చేద్దాం అని చెప్పి నిర్ణయించుకొని ఇవన్నీ పథకాలు తీసుకొచ్చుకుంటా మన తెలంగాణ ప్రజలను ఒక ఉన్నత స్థాయిలో పెడుతున్నాం. మన కేసీఆర్ గారిని ఇవాళ మార్పు కోరుకుంటున్నాం అంటే అని ఏమంటారు కదా, పట్టి పట్టి పంగనామాలు పెడతానంట, పక్కకు పోయి దూడ్చుకున్నారంట. అంటే అర్థమైందా? మా తెలంగాణ వాళ్ళు ఎట్లుంటారంటే పట్టి పట్టి ఇప్పుడు మన ఇంతకు ముందు పరిపాలించింది మొత్తం ఆంధ్ర సీఎంలే, అవునా? మన జగనన్న మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర పరిపాలకుడే, మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర పరిపాలకులే, మళ్ళా రోషయ్య, మళ్ళీ కిరణ్ కుమార్, వీళ్ళందరూ కూడా ఇంకా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళు తప్ప తెలంగాణ వాళ్ళు ఒక్కనాడు కూడా సీఎం కాలేదు. కాబట్టి ఈయన ఉన్న పదవుల కేసీఆర్ గారు ఉన్న పదవులకి రాజీనామా చేసి నేను తెలంగాణ తీసుకొస్తా అని చెప్పి సావు నోట్ల. అంటే ఆయన సీఎం కావడానికి తెలంగాణ తీసుకొచ్చారు? నో, తెలంగాణ రావడానికి ఆయన సీఎం అయిండు. అసలు సీఎం అవుతాను ఎట్లా అనుకుంటాడు? తెలంగాణ కావాలనే ఆయన వచ్చిండు. అంటే మీరు అన్నారు కదా ఆంధ్ర సీఎంలే పరిపాలించారని. అవును, అంటే ఈయన సీఎం కావడానికే ఆంధ్ర సీఎంలు ఎందుకు పరిపాలించారు అంటే తెలంగాణ వాళ్ళకి ఒక్కటి కూడా ఇది చేయలేదు. మరి ఆంధ్ర సీఎంలు ఏపీ అని ఎందుకు పెట్టుకోరు, మరి టీఎస్ అని ఎందుకు పెట్టలే? మాకు టీఎస్ కావాలంటే కదా మేము కొట్లాడింది. ప్రతిదీ మీరు ఏపీ అని పెడితే మరి టీఎస్ ఎప్పుడు రావాలా? అందుకనే ఆయన కొట్లాడిండు. ఈరోజు టీఎస్ తీసుకొచ్చిండు. ఈ 100 మంది 1000 మంది మన తాత ముత్తాతలు, మన తాతలు ఇప్పుడు మనం ఇంకెవరైనా చెప్పుకోవాలనుకున్నా కూడా టీఎస్ తెలంగాణ తెచ్చింది ఎవరంటే కేసీఆర్ అనే చెప్తాడు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే మన రేవంత్ అన్న వీళ్ళు తెచ్చిండ్రు అయితే అన్నారు. సరే, మీరు చెప్పినట్టే అనుకుందాం. మరి అంత కష్టపడి తెచ్చి అంత ఉద్యమాలు చేసి తెచ్చిన కేసీఆర్ ని ఎందుకు పక్కన పెట్టేశారు ఆ తెలంగాణ ప్రజలే? నీకు ఇంతకు ముందు ఒక మాట చెప్పిన, పట్టి పట్టి పంగనామాలు పెడితే పక్కకు పోయి దూడ్చుకుంటారంట అని. ఎందుకు తెలుసా? మా వాళ్ళు ఏంటంటే ఇంకా పెద్ద పథకాలు కావాలి. ఆల్రెడీ అన్ని కూర్చోబెట్టి సన్న బియ్యం ఇస్తున్నాడు, ఒక అన్నలాగా ఇంటికి పెద్ద దిక్కులాగా అదేంటి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, షాదీ ముబారక్ ఇస్తున్నాడు, గుళ్ళల్లో డబ్బులకు శాంక్షన్ చేస్తున్నాడు, గుడి మరమ్మతులకు శాంక్షన్ చేస్తున్నాడు, అదేంటి కన్న వాళ్ళకి మన కేసీఆర్ కిట్ ఇస్తున్నారు, ఇంటింటి మంచినీళ్ళు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు, రైతు బంద్. అబ్బా ఇట్లా చెప్పుకుంటా పోతే తెల్లారుతుంది. స్కాములు జరిగిన విషయం కావాలా నీకు? తెలంగాణ ప్రజలు బాగుపడుతున్న విషయం కావాలనా? ఏ సీఎం స్కామ్ చేయలేదో చెప్తావా? అంటే ఏ సీఎం ఇట్లా తెలంగాణ ప్రజలకు మంచి చేసిండు అది కూడా చెప్పమని. అంటే మీరు సమర్థిస్తున్నారా? ఎందుకు సమర్థిస్తా? ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలి కదా. అది స్కామ్ అని ఎట్లా అనుకుంటారు? వంకర బుద్ధి వాళ్ళు స్కామ్ అని అంటారు. ఎస్, మాది స్ట్రైట్ బుద్ధి కాబట్టి ప్రజలకు న్యాయం చేస్తున్నాం. వంకర బుద్ధి వాళ్ళు ఏం చేస్తారో స్కామ్ అంటున్నారు. ఒక్క స్కామ్ గురించి ఆలోచిస్తున్నారు, 100 ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తలేరే. కొన్ని 100,000 ఎకరాలు పండుకుంటే లక్షల మంది బాగుపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును చూసుకోండి, దాంట్లో స్కామ్ అంట. అసలు బుద్ధి ఉండాల కొంచెం అన్నా. అంత పెద్ద ప్రాజెక్టు అసలు ఎంతమంది ఎన్ని సంవత్సరాలు కష్టపడితే కట్టే ప్రాజెక్టు, అదంతా వదిలేసి దాని శ్రమంతా వదిలిపెట్టి ఎప్పుడు చూడు స్కామ్. కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అదొక్కటే బుద్ధి, స్కామ్ 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 స్కామ్. ఆ స్కామ్ వల్లనే జైలుకు వచ్చిండు. ఇంకేం చేస్తాడు? ఇంకా ఆలోచించాలా ప్రజలు ఏం ఆలోచిస్తుండ్రు అని. ఇంతకంటే ఇంకా పెద్ద పథకం వస్తుందేమో, ఇంకా పెద్దగా ఇంకేమైనా నిర్ణయించుకుంటాడేమో, యంగ్ స్టార్ యంగ్ సీఎం మనం గెలిపించుకుందాం అని చెప్పేసి ఆయన గెలిపించిండ్రు. ఏం చేసిండు? ఇంకా టైం ఉంది కదా, 3 ఏం చేసి ఏం చేస్తారేమో. మొత్తం అన్నం బట్టి చూడనవసరం లే. నిధులు లేవు, తెలంగాణ అట్టడిగిపోతుంది, 1 రూపాయి అప్పిస్తలేరు, కుక్కని చూసినట్టు చూస్తున్నారు. మా సీఎం ఎప్పుడు అట్లా అనలేదే. మా తెలంగాణ కేసీఆర్ గారు ఎప్పుడు అట్లా అనలేదు. ఎందుకు అనలేదు? మరి ఇన్ని నిధులు ఎట్లా వచ్చినాయి?
ఇవన్నీ ఎట్లా చేసిండు, అందుకే ఒక్కసారి వెళ్ళి ఆయన దగ్గర క్లాస్ తీసుకోమని చెప్తున్నా. ఇక ఉన్న 3 సంవత్సరాలైనా మేము బాగుపడతాం. ఆల్రెడీ ఆయన చెప్పిండు, ఉన్న పెద్ద పదవి దాన్ని కాపాడుకో, ఖరాబ్ చేసుకోవద్దు, ఉన్నాయి లేనికి వచ్చి చూసుకొని ప్రజలకు మంచి చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నా అని చెప్పిండు. సరే, అయితే ఇప్పుడు మీరు డిఫరెన్సెస్ ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు ప్రజలు ఏదైతే చెప్తున్నారో, ఇప్పుడు 10 సంవత్సరాల పరిపాలనలో ఇప్పుడు ఏంటి అని అడిగిండ్రు కదా, ఒక్కటే విషయం చెప్తా. 10 సంవత్సరాల నుంచి సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది కదా, 10 సంవత్సరాలలో సమ్మక్క సారక్క జాతరలో జరిగిన పరిపాలన విజువల్స్ చూడండి. లాస్ట్ ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిపాలన జరిగిన విజువల్స్ చూడండి. ఆల్రెడీ నేను ఒక వీడియో రిలీజ్ చేసిన. నేను అక్కడ ఒక వాటర్ లేదు, బాత్రూమ్స్ లేవు. అసలు ఎట్లా అంటే అసలు చెప్పఘోరంగా ఒక 25-30 సంవత్సరాల వెనకబడిపోయినాం. లాస్ట్ ఇయర్ 35 సంవత్సరాల వెనకబడిపోయినాం. మేము 40 years నుంచి మేము ఆ గుడికి వెళ్తాము. అంత బాధ అయిపోయింది నాకు. అంత ఇప్పుడు ఆయన పరిపాలించే చేతన కాకపోతే రీజన్ ఇచ్చి పెట్టేసేయండి, పక్కకు తప్పుకోండి. ప్రజలకు న్యాయం చేసే వాళ్ళు ఇంకెవరన్నా ఎంచుకుంటారు, ఇంకెవరన్నా మళ్ళీ రీఎలక్షన్స్ అవుతాయి. అంతే తప్ప ప్రజలను బాధ పెట్టడానికి మీరు ఇంత పూనుకోవడం పద్ధతి కాదు. ఇప్పుడు సీతక్క ఉంది, 10 సంవత్సరాలు తను 2 సార్లు ఎమ్మెల్యే చేసింది. ఒక్క ఆ గిరిజనుల కోసము బియ్యం ఎత్తుకొని పోతుంది, లబ్బర్ చెప్పులు వేసుకుంటుంది, అదేంటి నాలల్లల్లా, నీళ్ళల్లా, వాగులల్లా, రాళ్ళల్లా నడుచుకుంటా పోతుంది. ఏమ్మా నీకు వంతెనలు వేయడానికి రాదా? ఒక వంతెన వేయలేవా ఆ ప్రజల కోసం? బియ్యం ఎత్తుకొని పోతున్నావు, అక్కడ పోవడానికి మనుషులు కావాలా, డ్రైవర్లు కావాలా, అందరు కావాలి కదా. నీకు వంతెన వేయడానికి చేతన కాలేదా అంటే పబ్లిక్ మెప్పు పొందడానికా ఇవన్నీ చేస్తుంది? పోనీ ఇప్పుడైనా 1.5 సంవత్సరం అవుతుంది, పోనీ ఇప్పటికైనా మీరు ఏమైనా చేసిరా? అంతవరకు ఎందుకు? గురుకులంలో 45 మంది పిల్లలు చనిపోతే ఒక్కరోజు కూడా ఒక్కరోజు కూడా అడిగిన దాఖలా లేవు. అంతెందుకు, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా మన ఇండియన్ పాకిస్తాన్ కు యుద్ధం జరుగుతున్న దాని గురించి ఒక్కరికి కూడా సంతాపం తెలిపిన పాపానికి పోలేడు. అది ఎంతవరకు కరెక్ట్? ఒక సీఎం అంటే రాష్ట్రాన్ని మొత్తాన్ని మూటగట్టి నెత్తి మీద పెట్టుకున్నంత బరువు అది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? కాళ్ళ కింద పెట్టుకొని కూర్చున్నాడు. ఇలా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆయనకు బుద్ధి చెప్తారు. ఈ విషయంలో మేము వేచి చూస్తాం 100%. వెయిట్ అండ్ సీ. ఓకే మేడం, ఇందాక మీరు గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సేమ్ ఈ ప్రభుత్వాలే కొన్ని ఎలిగేషన్స్ చేశాయి. అప్పుడు కూడా వాటర్, యాదాద్రిలో సరైన వాటర్ లేదు, చాలా రేటు పెట్టి అమ్మేస్తున్నారు మీరు అంటున్నారు కదా. యాదాద్రి అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? వాటర్ మీరు ఆలోచిస్తుంది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి యాదాద్రి కట్టించిన వాళ్ళు వాటర్ పెట్టకుండా ఉంటారా? కానీ అప్పుడు వచ్చినాయి కదా మేడం, ఎలిగేషన్స్ వచ్చినాయి. ఎలిగేషన్స్ అంటే కొన్ని టైం పడుతుందమ్మా. అక్కడ యాదాద్రి పనులు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని నీళ్లు ఎట్లా అవసరం ఉంటాయో అందరికీ తెలుసు. ఒక్కసారి ఇప్పుడు 100 రోజుల పనిలా ఒక్క రోజు కొంచెం ఆలస్యం అయినంత మాత్రాన 99 రోజులు తీసేయడం పద్ధతి కాదు. సరే, మీరు 10 సంవత్సరాల పరిపాలననే మీరు వెయిట్ చేయండి అంటున్నారు, మరి 1.5 సంవత్సరాల పరిపాలనకే మీరు వెయిట్ చేయండి అని వెయిట్ ఎందుకు చేస్తున్నాము? వెయిట్ చేయమని ఎవరు చెప్పిండ్రు? వెయిట్ చేయమని చెప్పలే. ఇంకా మంచి జరుగుతుంది ఇంకా లేదు, వెయిట్ చేయమని ఎవరు చెప్పిండ్రు? అసలు యాదాద్రి అట్లా ఉంటదా? యాదాద్రి నీళ్ళ కోసం ఆలోచిస్తున్నా. యాదాద్రి మొత్తం కొన్ని కోట్ల ప్రాజెక్టులు పెట్టి యాదాద్రి కడుతుంటే కొబ్బరికాయ కొట్టడానికి గుండు లేదన్నాడంట. అట్లుంది ఇలా పరిస్థితి. అర్థమైందా? కోట్లు పెట్టి గుళ్ళు గోపురాలు కట్టిస్తుంటే బండను వెతుకుతున్నాడు రాయలేదనేసి. అట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, ఇప్పుడు మీరు సీతక్క గురించి ఇష్యూ తీశారు కాబట్టి ఆ సీతక్క దగ్గరికి అది ఏదైతే ప్రాబ్లం ఉందో మీరు అది అప్రోచ్ అవ్వచ్చు కదా ఆవిడ దగ్గరికి. మేము అప్రోచ్ అవ్వడం కాకపోవడం కాదు, ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆమె గెలిచింది కాబట్టి ఆమె చేసుకోవాలి. ఈ సీఎం ఎప్పుడు ఎవరికి చెయ్యను అని అనలేదు, ప్రతి పని చేసేవాడే. కానీ మా ప్రభుత్వం లేనప్పుడు నేను ఎమ్మెల్యేనైతేంది, ఎవరైతేనేంది అని నిర్లక్ష్యంతో కూర్చోవడం ఆమె చేసింది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతేనేంది పేదలకి ప్రజలకి సహాయం చేయడానికి నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఏ బోరింగ్ నీళ్ళు అయితేందమ్మా నువ్వు కొట్టి దాహం తీర్చడానికి? ఏ ప్రభుత్వం అయితేందమ్మా నువ్వు వాళ్ళ బాధలు తీర్చడానికి? అవునా కదా? ఇప్పుడు సరే వాళ్ళ బాధలు తీరుస్తలేదు, నీకు దగ్గరలో ఉన్న గురుకులాలకి ఎప్పుడైనా పోయినా పోలేదు. అందరూ అంటుంటే విమర్శిస్తుంటే అప్పుడు వెళ్ళి చూసుకున్నారు. ఎంతమంది పిల్లలు చనిపోయినరు? ఇవన్నీ కామన్ అమ్మా, అన్ని ఆల్రెడీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆల్రెడీ ప్రజలల్లా 75% మన రేవంత్ రెడ్డి దిగజారిపోయిండు.
నెక్స్ట్ ఇంకొక 25% ఏదో ఒక కీలక పాత్రలల్లో పోషిస్తాడు 100%. ఎందుకంటే ఇవన్నీ పోషిస్తుండు కాబట్టి ఏదో కీలక పాత్రలలో 100% ఆయన దిగిపోతాడన్న నమ్మకం అయితే మాకుంది. ఓకే. సో మేడం, మీ గురించి మీరు ఎందుకని సికింద్రాబాద్కి పరిమితం అయిపోయారు? మా పజ్జన్న వల్ల. ఓకే. మాకు పజ్జన్న ఉన్నాడు కదా, మా పజ్జన్న వల్ల. ఓకే. ఆయన వదిలి మేము అంటే మిగిలిన చోట్ల ఎక్కడ సమస్యలు లేవా? అంటే మీలాంటి వారు కావాలి కదా అన్ని చోట్ల కూడా. అమ్మా, అన్ని చోట్లల్లో ఉన్నారు, కాకపోతే వాళ్ళకు ఉపయోగించే ఆలోచన దొరకట్లేదు. మాలాగా మేము ఆలోచిస్తున్నట్టుగానే అసలు ఏ పొజిషన్లో లేని మేమే ఇంత ఆలోచిస్తుంటే పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎంతగానో ఆలోచించాలా? మొన్న అందాల పోటీ పెట్టిండు, అవునా? కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు లేని టైంలో అందాల పోటీ పెట్టిండు. ఇక్కడ యుద్ధం జరుగుతుంటే ఆలోచన లేకుండా, ఒక సీఎం అయ్యుండి యుద్ధ ఆలోచన లేకుండా, ఒక తెలంగాణ అట్టుడికి పోతుంది, తెలంగాణలో డబ్బులు లేక ఏ ఒక్క పథకాలను మనం శాంక్షన్ చేయలేకపోతున్నాం అన్న ఆలోచన లేకుండా ఇప్పుడు అందాల పోటీ నిర్వహిస్తున్నాడు. అందాల పోటీలో నిర్వహించే డబ్బు లేదో ప్రజలకు నిధులు కేటాయించు, ప్రజలకి పింఛన్లు వాటిని వీటిని అందాల పోటీల్లో నిర్వహించి మన రాష్ట్రాన్ని ఎవరికి అమ్మేద్దామని, ఎవరికి తాకట్టు పెడదామని చెప్పేసి నువ్వు ఈ అందాల పోటీ నిర్వహిస్తున్నావు, అవునా కదా? ఇప్పుడు మేము ఒక ఆడపడుచులుగా మేము ఎంతో పవిత్రంగా మేము ఎన్నో బాధలు పడుతూ కష్టాలు పడుతూ మన సంసారాలను నిలబెట్టుకుంటా మేము ఈ రకంగా మేము ఉంటున్నాం. ఈరోజు నువ్వు అందాల పోటీ అని మమ్మల్ని బయట దేశానికి అమ్మే ప్రయత్నం చేస్తున్నావు, అవునా కదా? ఇంతకుముందు అందాల పోటీలు జరగలేదా అని అడుగుతావు. ఇంతకుముందు అందాల పోటీలు జరిగింది ఇక్కడ కాదు, ఇంటర్నేషనల్. అంటే మీ డిమాండ్ మగవాళ్ళకు కూడా ఫ్రీ టికెట్ ఇమ్మనా, లేకపోతే మొత్తం తీసేయమనా? మొత్తం తీసేసి ఆ కష్టం మాకు తెలుసు, టికెట్ ఎంతైతే ఉంటుందో అంతలో సగం తగ్గించి మా అందరికి టికెట్ పెట్టుంటే బాగుండేది, మేము అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. అవునా? 10 రూపాయల టికెట్ 5 రూపాయలు పెట్టు, అది అభివృద్ధి అంటాం. అంతేగాని మొగుడిని నిలబెట్టి పిల్లని కూర్చోబెట్టి వేరే వాళ్ళతో తిట్లు పడి కొట్లు పడి బస్సులో నుంచి నూకేయడాలు, కొట్టుకోవడాలు, నిమ్మకాయలు కొనుక్కోవడానికి కరీంనగర్ నుంచి హైదరాబాద్కి రావడాలు, ఒక పిల్లగాడు అన్నం తినకపోతే బస్సులో కూర్చోబెట్టి ఫ్రీయే కదా కూర్చోబెట్టి అన్నం తినిపించుకుంటే తీసుకుపోవడాలు, ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇది అభివృద్ధి పనులు అనరమ్మా, కొట్లాట పనులు అంటారు వీటిని. కాబట్టి ఆడవాళ్ళకి ఏవైతే కావాలో అవి కనుక్కోండి. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన పనులు ఇంత అంతా కాదు. కేసీఆర్ గారు చేసిన పనులు, కళ్యాణ లక్ష్మి అంటే 1,16,000 ఇచ్చుకుంటూ ఒక పట్టు చీర పెట్టిండు. మీరు చెప్పినట్టు కేసీఆర్ గారి గురించి ఒకటి తెలంగాణ చీరలను పెట్టారు. ఎంతమంది ఆ తెలంగాణ చీరలు కట్టుకున్నారు? మీదెవరు? నిజామాబాద్. ఒకసారి నిజామాబాద్ కి ఫోన్ చేసి కనుకో. నేను కూడా తీసుకున్నాను మేడం, మరి మా అమ్మ కూడా తీసుకుంది. కానీ అవి కట్టుకునేంత వీలుగా లేవని చాలా మంది అభిప్రాయం. నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం. మీరు ఒకసారి నా విజువల్స్ చూడండి, నా వీడియోస్ చూడండి. తెలంగాణ కేసీఆర్ గారు ఇచ్చిన, ఇప్పుడు మేము కట్టుకున్న ప్రతిసారి కూడా నా వీడియోస్ ఉన్నాయి. తెలంగాణ చీరలు కట్టుకొని కవితక్కతో మేము బతుకమ్మ ఆడినా, మా కార్పొరేటర్స్ మేము అందరం కలిసి బతుకమ్మ ఆడినాం, మా ఎమ్మెల్యేని నిలబెట్టి మేము బతుకమ్మ ఆడినాం ప్రతిసారి. అది ఎట్లా కాదనుకుంటాం, మేమే కట్టుకున్నాం. అంటే మరి చాలా మంది అప్పుడు అన్నారు కదా, ఏం చీరలు ఒక రూపురేఖ లేవని చెప్పేసి తెలంగాణ ఆడవాళ్ళు చాలా మంది కూడా అప్పట్లో ట్రోల్ చేశారు కదా. అదే ఆడవాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, మరి దానికి ఏమంటాం? అదే ఆడవాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వ మనుషులే కాబట్టి వాళ్ళు విమర్శనాలు ఇస్తున్నారు, అవి పడాల్సిందే. సో మేడం, ఓకే, మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు? ఇప్పుడు ఆ చీరలు కూడా ఎందుకు ఇవ్వలేదు? అవి కూడా గతి లేవంటుండ్రు. అదెంతవరకు కరెక్ట్? ఇచ్చిన చీరలు కట్టుకోమంటే వాటిని నిప్పు పెట్టిండ్రు. కానీ మేడం, ఒక్క విషయంలో మాట్లాడుకుంటే సంవత్సరానికి ఒక చీర ఇచ్చే బదులు సంవత్సరం అంతా మీరు వెళ్ళి పని చేసుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని ఫ్రీ టికెట్ ఎంతో ఉపయోగపడుతుంది కదా. మీరు ఈ వేళ ఎందుకు ఆలోచించట్లేదు? ఎవరు? నేనైతే ఇంట్లో పని చేసుకుంటుంటామా, నేను ఏ బస్ ఎక్కనో ఎక్కడ పోను, నేను ఎక్కడ పోయి పని చేస్తా బస్ ఎక్కి? అంటే కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, సాఫ్ట్వేర్స్ వాళ్ళకి ఆల్రెడీ క్యాబ్స్ ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, వాళ్ళ టైమింగ్స్ వేరు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఊర్లల్లా అదేంటి అంగడి పోతారు, పెళ్లిళ్ళకి పోతారు, వాటికి వీటికి మాత్రమే అవి పని చేస్తాయి. డ్యూటీకి పోయడానికి పని చేయాలి, అర్థమైందా? కరెక్ట్ టైమింగ్స్ ఉండవు బస్సులు. ఓకే మేడం, సో ఈ ఫైనల్ గా ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఎప్పుడు వార్లు ఉండేవే. ఒక క్వశ్చన్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని మేము ఒక సీట్ ఇస్తాం రండి అంటే మీరేమన్నా ఎందుకు అన్నమాట అనేసారు? నో వే, మీ నీడ్ ఉంది అని. నో, నేను తెలంగాణ తల్లిని నమ్ముకున్న దాన్ని, నా తల్లిని వదిలేసి నేను ఇటాలియన్ బొమ్మ దగ్గరికి నేనెందుకు పోతామ్మా?
ఏమో అత్త అమ్మ నుంచి అత్త దగ్గరకు వచ్చాను అనుకోవచ్చు నో వే. ఇటాలియన్ బొమ్మ అంటే కాంగ్రెస్ అమ్మ, మన తెలంగాణ అమ్మ అంటే మన తెలంగాణ తల్లి. అవునా కదా? మన తల్లిని వదిలేసి ఎక్కడనో ఉన్న ఆమె గురించి నేనెందుకు వెళ్తా? నా తల్లి మంచి జరుగుతుంది అంటే కూడా వెళ్ళరా? నో, ఎక్కడ ప్రజలకు మంచి చేయాలి అనుకున్న నాయకురాలు ఎక్కడున్నా మంచి చేస్తుంది, ఇక్కడున్నా మంచి చేస్తుంది, ఎక్కడున్నా మంచి చేస్తుంది. దీంట్లో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము ఎలాంటి పదవులు ఆశించాం అసలు. నేనైతే ఎలాంటి పదవి ఆశించను, మా పజ్జనకు తెలుసు. ఒకవేళ నేనే కనుక పదవి ఆశించేదాన్ని అయితే 100% నేను సెకండ్ టైం కార్పొరేటర్ అయ్యేదాన్ని. ఓకే. ఫ్యూచర్ లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా మేడం? అది మా అన్న చేతిలో ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మంచి విషయాలు మా ఆడియన్స్ కి అందించారు. అండ్ మీరు ఇలాగే పాలిటిక్స్ లో ఉండి చాలా మంది మాలాంటి వాళ్ళకి చేయూతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.